మేము సుమారు 19 సంవత్సరాలైనా కూడా మా బిడ్డకి సరైన న్యాయం జరగలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని కోర్టులు ఉన్నాయి, ఇంతమంది న్యాయవాదులు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి, కానీ నా బిడ్డకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే 2012లో జరిగినటువంటి నిర్భయ కానీ, 2019లో జరిగిన దిశ కానీ, వీటన్నిటి కూడా పాత కేసు అయినటువంటి ఈ ఆయిషా మీరా హత్య కేసు ఎటు తేలకపోవటం చాలా దుర్మార్గమైన విషయం. ఇది పూర్తిగా కూడా కొంతమంది కావాలని చేస్తున్నారు. ఇది అధికార దుర్వినియోగం కూడా జరిగింది దీని అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా నిజాలు బయటకు వచ్చేంత వరకు కూడా మేమైతే న్యాయ పోరాటం చేస్తాము. కాకపోతే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది గెలిచారని ఆనందపడవచ్చు. మాకు కోర్టు ఇచ్చిన తీర్పు మటుకి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇది నిజం కాదని చెప్పేసి తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయిషా మీరా తల్లిదండ్రులకి ఆయిషా మీరా యొక్క అవశేషాలు ఏదైతే ల్యాబ్కి పంపించిన అవశేషాలు ఏమి ఉన్నాయో అవి పూర్తిగా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అది మరి కొద్దిసేపట్లో ఈ ప్రాంతంలో వారు ఖననం చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అసలు పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. అసలు వారు ఏమనుకుంటున్నారు, వారికి సహకరించే కుల పెద్దలు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా మహిళా సంఘాలు ఏమనుకుంటున్నాయి కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే మరి కొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం సుమారు 2 గంటల తర్వాత, అంటే రంజాన్ మాసం నడుస్తున్న నేపథ్యంలో ముస్లిం పెద్దల సూచనల మేరకు కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత, అంటే శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన తర్వాత కూడా ఇక్కడ ఖననం చేసే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా కూడా ఆంధ్ర రాష్ట్రంలోని అందరి ఫోకస్ ప్రస్తుతం తెనాలి మీద ఉందని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV తెనాల, గుంటూరు జిల్లా.